పొద్దున్న లేవగానే కాఫీ తాగందే మనలో చాలా మందికి రోజు మొదలవదు. మనలో కొంతమందికి కాఫీ తాగడం అనేది పెద్ద వ్యసనంగా ఉంటుంది. చాలా తరచుగా కాఫీ తాగేస్తూ ఉంటారు. కొందరైతే భోజనానికి ముందు, తర్వాత కూడా కాఫీని సిప్ చేస్తూ ఉంటారు. నిజానికి ఈ ధోరణి ఏమంత మంచిది కాదు. అతిగా కాఫీ తాగడం వల్ల మనకు మంచి కంటే చెడే ఎక్కువగా జరుగుతుందని చెబుతారు నిపుణులు. కాఫీని అతిగా తీసుకోవటం వల్ల తలెత్తే అనర్థాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. వేడివేడి కాఫీ గొంతులోకి దిగుతుంటే ఆ మజానే వేరు. వెంటనే ఎక్కడ లేని హుషారు వచ్చేస్తుంది. అప్పటిదాకా ఉన్న నిస్సత్తువ మటుమాయమైపోతుంది. మెదడు చురుకుగా పనిచేస్తుంది. ఇదంతా కాఫీలోని కెఫీన్ మహత్యమే. ఇది కేంద్ర నాడీ వ్యవస్థను ప్రేరేపిస్తుంది. ఫలితంగా చురుకుదనం, హుషారు వస్తుంది. కాఫీ తాగిన గంటలోపు రక్తంలో కెఫీన్ స్థాయిలు తారాస్థాయికి చేరుకుంటాయి. దీని ప్రభావం 4 నుంచి 6 గంటల వరకు కనపడుతుంది. అయితే దీంతో కొన్ని ఇబ్బందులు లేకపోలేదు. ముఖ్యంగా నిద్రలేమితో బాధపడేవారు సాయంత్రం పూట కాఫీ తాగకపోవటమే మంచిది. ఇక అతిగా కాఫీ తాగటం వల్ల మూత్రం ఎక్కువగా వస్తుంది. దీంతో ఉప్పు, నీరు ఎక్కువగా బయటికి వెళ్ళిపోయి ఒంట్లో నీటి శాతం తగ్గి డీహైడ్రేషన్ బారిన పడే ప్రమాదం ఉంది. ఇక ఇప్పటికే ఛాతీలో మంట వంటి సమస్యలతో బాధపడేవారు కాఫీని ఎక్కువగా తాగకుండా ఉండటమే మేలు. కాఫీలోని కెఫీన్ జీర్ణాశయంలో ఆమ్లం ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. ఇది ఛాతీలో మంట, పులితేనుపుల వంటి సమస్యలకు దారితీయచ్చు. కెఫీన్ రక్తపోటు పెరిగేలా చేస్తుంది. కాబట్టి హై బీపీ బాధితులు కాస్త జాగ్రత్తగా ఉండాలి. మనం తిన్న ఆహారంలోని కాల్షియంను శరీరం గ్రహించుకునే ప్రక్రియకు కెఫీన్ అడ్డు తగులుతుందని చెబుతారు నిపుణులు. కాబట్టి ఒంట్లో కాల్షియం మోతాదులు తక్కువగా ఉన్నప్పుడు కాఫీకి దూరంగా ఉండాలి. భోజనం చేయటానికి గంట ముందు, ఆ తర్వాత గంట వరకు కాఫీ, టీలను తీసుకోవటం హానికరమని ICMR హెచ్చరిస్తోంది. ఐరన్ శోషణ ప్రక్రియలో కెఫీన్ అంతరాయం కలిగించే ప్రమాదం ఉంది. అందుకే భోజనం తీసుకునే ముందు, ఆ తర్వాత కొంత సమయం పాటు వీటిని తీసుకోకపోవటమే మంచిదని సూచించింది.